స్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కాలకూట ప్రభాసంగ నీలబంధుర కంధరం, కాలకంఠాన్ని దాచిపెట్టినటువంటి నీలకంఠంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆపై ఈ రెండు చెవులకి రెండు విధములైన ఆభరణములు పెట్టుకున్నట్ట. తాటంక శంఖభూషాభ్యాం విలసత్కర్ణ పాశకం. ఒకవైపు ఎడమవైపు తాటంకం ఉన్నది ఆయనకి, కుడివైపు శంఖభూష. దీన్ని శంఖభూష అనొచ్చు, మకర భూష అనొచ్చు. అంటే ఆ కుండలమే శంఖాకారంలో మకరాకారంలో భాషిస్తున్నది కుడివైపు, ఇటువైపు తాటంకం ఉన్నది. ఏమండి, రెండు ఒకటే పెట్టుకోవచ్చు కదా, రెండు రకాలుగా ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? ఇందులో కూడా రహస్యం ఉన్నది. తాటంకం స్త్రీ కర్ణాభరణం, మకర కుండలం పురుష కర్ణాభరణం. ఎడం వైపు తాటంకం, తాటంక యుగళీభూత తపనోడుపు మండల చదువుతున్నారు కదా, కనుక తాటంకం ఎడం వైపు ఉంది. అంటే నటరాజుల అమ్మ కూడా ఉంది, తెలుసుకోండి. ఇక్కడ శివుడు ఒక్కడు ఎప్పుడు కనబడ్డా ఆవిడ లేకపోతే, ఆవిడెప్పుడు కనబడి శివుడు లేకపోతే. ఇది గుర్తుపెట్టుకోండి. శివుడు కనబడ్డాడంటే ఆవిడుంది, ఆవిడ కనబడిందంటే ఆయన ఉన్నాడు. అనసస్ఫుట సంభూత మందస్మిత శశిప్రభం. ఆ తర్వాత అద్భుతమైన వదనం అండి. ఆ వదనంలో అత్యంత ఆకర్షణీయంగా కనబడుతున్నది ఏమిటి అంటే, ఆ ఎర్రని పెదవుల పైన వికసించిన మల్లెలాగా చిరునవ్వు, మందహాసం. అది అనతిస్ఫుట సంభూత. ఎక్కువగా కనిపించట్లేదు నవ్వు. ఎక్కువగా కనబడితే అట్టహాసం, అల్పంగా కనబడితే మందహాసం. అట్టహాసంలో నవ్వున్నప్పటికీ ఒక అలజడి ఉంటుందండి, మందహాసంలో ప్రశాంతత ఉంటుంది. కనుక ప్రసన్నమైన స్థితిని తెలియజేసేది మందహాసం. ఆ మందహాసం అత్యద్భుతంగా ఉందిట. అదే ఒక వెన్నెల వలె ప్రకాశిస్తున్నది. అనతిస్ఫుట సంభూత మందస్మిత శశిప్రభం ప్రఫుల్ల రమణీయాజ్య పరిపంథి ముఖచ్చవి. ఆ మొత్తం ముఖం ఎలా ఉందంటే, బాగా వికసించిన ఒక పద్మాన్ని ఓడిస్తుంది. ఆ పద్మాన్ని ఓడించేటంత అందంగా ఉన్నది. పైగా ఎంత పద్మమైనప్పటికీ కూడా పద్మాన్ని ఆస్వాదించడానికి తుమ్మిదలు వస్తూ ఉంటాయి. పద్మం చాలా బాగుందనుకోండి, విచ్చుకుని తుమ్మిదలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ పద్మం మీద ఒక తుమ్మిదల బారు వాలుతుందిట. ఏమిటా తుమ్మిదల బారు అంటే, పార్వతీ వదనాంభోజ మధుపాయితలోచనం అనే మాట చెప్తున్నారు ఇక్కడ. అమ్మవారు చూస్తున్నట్ట వదనాన్ని. అంతేకాదు, ఈయన కూడా ఆ నేత్రములు వర్ణిస్తూ, ఆ నేత్రములకు ఇంత నాట్యం చూస్తూ భక్తులను చూస్తున్నా ఒక చూపు ఆవిడి వైపే పెడుతుంది. ఆ పార్వతీదేవి యొక్క ముఖ సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నటువంటి చూపులతో ఉన్నాయి స్వామి యొక్క దివ్య నేత్రములు. భ్రూవల్లరి సముద్భాసి బాలచంద్రార్క భాసురం గంగౌ పన్నగ ముగ్ధేంద్రయుత పింగ జటాధరం. ఈ విధంగా మూడు నేత్రములతో ప్రకాశిస్తున్నవాడు. ఆ పై భాగంలో చంద్రలేఖ ఉన్నది. ఆ జటాజూటం అద్భుతంగా ముడివేయబడి మహాసౌందర్యంగా ఉన్నది జటాజూటం. దానికి పైన ఒకవైపు చంద్రలేఖ ఉన్నది. గంగా పన్నగ ముగ్ధేందుయుత పింగ జటాధరం. గంగా పన్నగ ముగ్ధేందు మూడున్నాయి ఇక్కడ. అంటే గంగా, చంద్రలేఖ, పాము. ఆ పాము చుట్టుకుందిట. శ్రీనాథుగా వర్ణిస్తారండి. వలుద కెంజడ కొప్పు వదలి వీడకయుండ పెనుపాప తలపాగ బిగియగట్టి అన్నాడు ఇక్కడ. తన యొక్క జటాజూటం బంధించాక అది మళ్ళీ తిరిగి చెదిరిపోకుండా ఆ సర్పాన్ని తలపాగలా చుట్టుకున్నట్ట. కనుక అది అక్కడ చుట్టుకుని పడగ విప్పి ఆనందంగా అక్కడ ఉన్నది. కపాల కృతమాక దుత్తూర ద్రోణధారకం. మరొక వైపు కపాలమాల ధరించేట. కపాలమాల కూడా మహాసౌందర్యంగా ఉంది. అది దేన్ని తెలియజేస్తుందంటే, ఇప్పటికి అందరు బ్రహ్మలు లేరో తెలియదని చెప్తుంట. ఆ బ్రహ్మ కపాలాలు అవన్నీ. ఎందుకంటే ఎన్నో కల్పాలు గడిచిపోతూ ఉన్నాయంటే అందరూ బ్రహ్మలు వెళ్ళిపోయిన బ్రహ్మలందరి యొక్క తల్లు పెట్టుకున్నాడు అక్కడ చక్కగా. అలా భాషిస్తున్నటువంటి కపాలమాల. దుత్తూర ద్రోణధారకం. అర్క దుత్తూర ద్రోణధారకం. జిల్లేడు పువ్వులు, ఉమ్మెత్తు పువ్వులు, తుమ్మి పువ్వులు, వీటిని అలంకరించుకున్నాడండి మహానుభావుడు. చూడండి, అంటే ఆ భక్తులు వాడితో పూజిస్తున్నారు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రములైనటువంటి కుసుమములివి. ఆపాదమస్తకం భాసి చితభస్మ విలేపనం. శరీరమంతా భస్మరేఖలతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. చలత్పింగ జటాభార పిషంగీకృత దింగ్ముఖం. నాట్యం చేస్తున్నాడు గనక జటాజూటం కదులుతూ ఉంటే దిక్కులన్నీ కూడా ఎర్రగా కనిపిస్తున్నాయట. ఎందుకంటే ఆ జడల కాంతులు కెంపులు గనక ఆ కెంపులు కాంతులతో దిక్కులన్నీ ప్రకాశిస్తున్నాయి. మధ్యలో ఆ పరమేశ్వరుడి జటాజూటం విప్పార్చిన పరమేశ్వరుడు ఎలా ఉన్నాయంటే 1000 కిరణాలను విప్పిన సూర్యుడిలా ప్రకాశిస్తున్నట్ట. స్వామి జటాజూటం కిరణాల్లా ఉంది. స్వామి భాస్కరుడు వలె భాషిస్తున్నాడు. ఏవమత్యద్భుతం దివ్యం రూపమానంద తాండవం దృష్ట్వా తత్పార్శ్వే శివాం పరమసుందరీ. ఆ విధంగా అద్భుతమైన నాట్యం చేస్తున్న పరమేశ్వరుణ్ణి ఆ పక్కనే ఉన్నది తల్లి శివకామసుందరి. ఆవిడ పరమేశ్వరుడి నుంచి చూపులు తిప్పుకోకుండా అలాగే చూస్తుందట. ఆ చూపుల్లో అనేక భావాలు ఉన్నాయట. సాకూతై మధురై స్మేరై సాచీకృత విలాసిభి తదీయైర్మిశ్రయంతి స్వానాలోకానపి లోచనై. అమ్మవారి చూపులు ఎలా ఉన్నాయంటే సాకూతములు,
సాకూతములు అంటే ఏదో తెలియని అభిప్రాయాన్ని దాచిపెట్టుకున్న చూపులు. ఆ చూపుల్లో మర్మములు ఏమిటో అయ్యవారికే తెలుసు. కనుక అభిప్రాయ గర్భితములు అని అర్థం సాకూతములంటే. అదేవిధంగా మధురై, మధురములైన చూపులు అంటే అందమైనవి, ఆస్వాదనీయమైన చూపులు. స్మేరై, ఆ చూపుల్లో నవ్వుందుటండి. చూపులతో నవ్వడం ఆ తల్లికి తెలుసు. అంటే నవ్వులో కూడా ప్రసన్నత, హాసలక్షణం ఉందన్నమాట. అదేవిధంగా సాచీకృత విలాసభి, ఆ పరమేశ్వరుడు ఎటు తిరిగితే అటు తిరుగుతున్నాయట ఆ చూపులు. అవి కూడా విలాసముగా సంచరిస్తున్నాయి. పైగా శివుని చూపులతో కలిసిన అమ్మవారి చూపులట అదొకటి. ఆయన అంత నాట్యం చేస్తూ ఈ భంగ్యం బాగుందా అని ఆవిడకి అడుగుతున్నట్టుగా ఉన్నాయి ఆయన చూపులు. పిపాసురి ఉపానీయం బుభిక్షిత ఇవాసనం, చూస్తున్న వాళ్ళు ఎలా చూస్తున్నారంటే దాహంగా ఉన్నవాడు మంచినీరు తాగినట్టుగా అన్నారు. ఆ వర్ణన ఒక్కసారి ఊహించుకోవలసిందే. బాగా ఆకలి ఉన్నవాడు అన్నాన్ని చూచినట్లుగా, మహానిరుపేద ఒక్కసారి పెన్నిధిని చూచినట్లుగా, రోగి ఎంతో కాలం నుంచి దీర్ఘమైన రోగంతో బాధపడుతున్నవాడు ఆ రోగాన్ని కుదర్చగలిగేటువంటి వైద్యుడు కనబడగానే అతన్ని చూసినట్లుగా. ఇది ఉపమానములు వాడారు చూడండి. భక్తులు ఎలా చూస్తున్నారు పరమేశ్వరుణ్ణి అంటే వారి యొక్క ఆర్తి, ఆ పరమేశ్వరుడు రూపాన్ని ఎంత ఆనందంగా చూస్తున్నారు. కుతూహలంతో చూడడం వేరు, అత్యంతమైన ప్రేమతో చూడడం వేరు. కుతూహలం చాలా మందికి ఉంటుంది, అందుకే మన కుతూహలాలుగా ఆయన కనబడ్డాడు. అత్యంతమైన ప్రేమకు మాత్రమే కనబడతాడు. భగవద్ విషయంలో కొందరు కుతూహలం, ఏదో జరుగుతోంది చూసొద్దామండి, కనబడ్డా ఆయన. అదే కావాలనుకున్న వాళ్ళకే కనబడతాడు. అదే కావాలనుకున్న వాళ్ళకి అది కనబడినప్పుడు కలిగే భావన ఉన్నదే పిపాసునివ పానీయం బుభుక్షిత ఇవాసనం నిస్సోనిధిమివాసంఖ్యం రుగ్నో వైద్యమివ ప్రియం దృష్ట్వా తదద్భుతం శంభో తౌ తత్రానంద తాండవం ఆనందాతికించిదజ్ఞాశిష్టాంచ నచక్షణం. వారందరూ కూడా ఆనందంతో మరిచిపోయారు. అన్నీ మరిచిపోయారు ఆనందంతో. వారి యొక్క శరీరావస్థలు కూడా మరిచిపోయి ఆనందంతో చూస్తూ ఉన్నారు. అప్పుడు పరమేశ్వరునికి దివ్య నాట్యం ప్రారంభమవుతున్నది. సదంచిత ముదంచిత నికుంచిత పదంజల జలంచలిత మంజుకటకం పతంజలి దృగంజన మనంజన మకించన హరంజన భంజన కరం కదంబ రుచి మంబరవ సంపరమ మంబుద కదంబక విడంబక గళం చిదంబుది మణింబుద హృదంబుజ రవిం పరచిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ. సదంచిత ముదంచిత నికుంచిత పదం. సదంచిత, సదంచిత అంటే సత్పురుషుల చేత పూజింపబడినటువంటి పాదము. పాదాన్ని ముందు వర్ణిస్తున్నారండి. సత్ అంచిత, అంచిత అంటే పూజింపబడిన. సదంచిత ముదంచిత ఆనందముతో కూడిన నికుంచిత పదం. ముందు ఆ నికుంచిత పదాన్ని వర్ణిస్తున్నారు. ఝళ ఝళంచలిత మంజు కటకం. ఆ పదాన్ని ఆయన కదిలించగానే దానికి పెట్టినటువంటి ఆభరణం ఝలం ఝలం అని మ్రోగిందిట. దానితో పాటు శరీరం కుదిపోయాడు గనక శరీరంలో ధరించినటువంటి ఆభరణములు, కంకణములు ఇవన్నీ కూడా ఒక్కసారి మ్రోగాయి. పతంజలి దృగంజనం. ఆ రూపం ఎలాంటిది అంటే పతంజలి దృక్ అంజనం. పతంజలి యొక్క చూపులకి అంజనము వంటిది ఆ రూపము అన్నారు. ఇందులో విశేషం ఏంటి? ఆ చూపుకున్నటువంటి అన్ని వేదనలు పోయేయండి దాన్ని చూసిన వెంటనే. కనుక అన్ని వేదనలు పోగొట్టినటువంటి అద్భుతమైన రూపం. అయితే ఇది అంజనముగా పనిచేసినప్పటికీ ఆ రూపానికి ఏ అంజనము లేదుటండి. అందుకే పతంజలి దృగంజనం అనంజనం అన్నారు. అనంజనం అంటే నిరంజనం అనే మాట. నిరంజనం అని మీరు వినుంటారు. నిరంజన అని లలితా శాస్త్రంలో కూడా చదివారు. నిరంజనం అన్నా అనంజనం అన్నా ఒకటే. అంజనము అంటే ఇక్కడ లేపము. నిరంజనం అంటే ఏ లేపము లేనివాడు, అంటే ఆయనకి ఏ పూతలు లేవు. పూతలు అంటే ఆవరణలు, ఆయనకి ఏ ఆవరణలు లేనివాడు అనంజనం. అచంచల పదం. ఇదేం మాట అండి? అంత డ్యాన్స్ చేస్తున్న వాడి పాదాన్ని అచంచల పదం అంటున్నారు. కదలని పాదము కలవాడు. ఇదేమిటి? అంత కదిలిస్తున్నాడే, మరి కదలని పాదం ఏమిటి? అదే పరమేశ్వరుడు యొక్క వైచిత్రి. కదిలేవాడు ఆయనే, కదలనివాడు ఆయనే. ఇది సరిగ్గా ఈశావాస్యోపనిషత్తులో 3వ మంత్రంలో తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే అనే మంత్రం ఉంది. తదేజతి తన్నైజతి, ఆ తత్వము ఏజతి అంటే కదులుతోంది, తన్నైజతి కదలడం లేదు. అదే శివతత్వం. అది కదులుతోందా అంటే కదులుతోంది, కదలడం లేదా అంటే కదలడం లేదు. అది కనుక కదలడం లేదు అంటే కదులుతోందిట, కదులుతోంది అంటే కదలడం లేదుట. అదే స్వామి యొక్క అనిర్వచనీయమైనటువంటి ఆ తత్వము. కనుక స్వామి నిజానికి అచంచల పదం. పదం అంటే పరమపదం అని అర్థం. పరమపదం అచంచలం, అది స్థాణు స్థిరం అచలోయం సనాతన అని ఉపనిషత్తు చెప్పినట్లుగా శాశ్వత పదం. అచంచల పదం అంటే శాశ్వత పదం. శివపదం శాశ్వతం. శివుడి నాట్యంలో చైతన్యం చంచలత్వం కనిపించిన శివ పదం ఎప్పుడు కూడా అచంచలమే. కనుక అక్కడికి చేరిన వాడు చంచలుడి మళ్ళీ జారిపడ్డవు. అందుకు అచంచల పదం. జనన భంజనకరం. ఆ పదం ఎటువంటిది, ఆ రూపం ఎటువంటిదంటే మళ్ళీ నువ్వు జనన మరణ పరంపరల్లో పడకుండా చేస్తుంది ఆ పాదం ఒక్కసారి చూసినట్లయితే. అందుకే జనన భంజనకరం కదంబ రుచిం. ఆ రూపం ఎలా ఉన్నదంటే
కదంబ రుచి, కడిమి పూల గుత్తిలాగా ఉన్నట్టండి పరమేశ్వరుడు. కడిమి పూలు రకరకాల కాంతులు వెజ్జల్లుతూ ఉంటుంది అది కనుక కడిమి పూల గుత్తిలాగా మెరిసిపోతూ అంబరవసం. అంబరవసం అనే మాటకి అంబరమునే వస్త్రముగా ధరించిన వాడు అని అర్థం చెప్తారు. కానీ అంబరవసం అంటే అంబరమునందు వసించువాడు అంటే చిదంబరవాసి అని. అంబరవసం పరమం అంబుద కదంబక విడంబక గళం, మబ్బుల గుంపుని పోలినటువంటి కంఠము కలవాడు అంటే నీలకంఠుడు. అలాంటి చిదంబుది మణింబుద వృదంబుజ రవింపర చిదంబర నటం హృదిభజ, జ్ఞాన సముద్రము నుంచి ఉదయించిన మణి వంటి వాడు అయిన ఆ పరమేశ్వరుని హృదయంలో ధ్యానిస్తున్నాను. అనంతమఖిలం జగదభంగ రుచి తుంగమతం ధృత విధుంసుర సరిత్తంగనికరంబ ధృత లెంపట జటం శమన డంబ సుహరం భవహరం శివందస దిగంతర విజృంభిత కరం కరల సన్మృగ శిశుం పశుపతిం హరం శశి ధనంజయ పతంగనయనం పరచిదంబర నటం హృది భజ. అనంతమఖిలం జగదభంగ గుణతుంగ మమతం. స్వామి ఈ అనంతమైన జగత్తుని ఎల్లవేళ్లా రక్షించేవాడు, నాశనము లేని గుణాలతో ఉన్నటువంటి వాడు. అమతం, అమతం అంటే బుద్ధికి అందనివాడు, మతికి అందనివాడు. ధృత విధుం చంద్రలేఖని ధరించిన వాడు. సురసరిత్తరంగ నికురం వధుతలం పట జటం, గంగ దుముకులాడుతున్నటువంటి జటాజూటము కలిగినటువంటి వాడు. శమనడంబ సుహరం, యముని యొక్క అహంకారాన్ని అణచినటువంటి వాడు. భవహరం, సంసార రోగానికి వైద్యుడైనటువంటి స్వామి. ఆ చేతులు చాచుతూ ఉంటే శివం దశదిగంతర విజృంభిత కరం, 10 దిక్కులా కూడా చేతులు వ్యాపిస్తున్నాయట. అంత విశాలమైన చేతుల్ని చాచి నాట్యం చేస్తూ ఉంటే కరలసన్ మృగశిశుం, ఆయనకి ఎన్ని చేతులు చూడడానికి 4 కనబడుతున్నా ఆ తిప్పేటప్పుడు రకరకములైన హస్తములుగా గోచరిస్తున్నాయి. ఒక చేతిలో లేడిని పట్టుకున్నటువంటి వాట. పశుపతిం హర శశి ధనంజయ పతంగనయనం, శశి ధనంజయ పతంగనయనం. శశి అంటే చంద్రుడు, ధనంజయ అంటే అగ్ని, పతంగ అంటే సూర్యుడు. ఈ ముగ్గురుని నేత్రముగా కలిగినటువంటి స్వామి. అనంత నవరత్న విలసక్కట కకింకిణి జలంజల జలంజల రవం ముకుంద విధిహస్తగత మర్దలయధ్వని ధిమిద్ధిమిత నర్తన పదం శకుంతరద బర్హిరత నందిముఖ దంతిముఖ భృంగిరిటి సంఘ నికటం సనంద సనక ప్రముఖ వందిత పదం పరచిదంబర నటం హృది భజ, పరచిదంబర నటం హృది భజ. అనంత నవరత్న విలసత్కట కకింకిణి, అనేకములైనటువంటి రత్నముల్ని ఆభరణములుగా పెట్టుకున్నాడు. వాటికున్నటువంటి కాంతులు మెరిసిపోతూ ఉంటే ఆ మెరిసిపోతున్న కాంతులు కలిగిన రత్నాలు ధరించిన శరీరాన్ని కదిలించుతూ ఆ కింకిణులు మువ్వలన్నీ జలజలమని నాదరం చేస్తూ ఉండగా దానికి అనుగుణంగా బ్రహ్మదేవుడు, విష్ణువు మొదలైన వారు వివిధ నాట్యములు మ్రోగిస్తున్నట్ట. ముకుంద విధిహస్తగత మర్దల లయధ్వనిత ధిమిద్ధిమిత నర్తన పదం. అందుకు వాళ్ళు అక్కడ మ్రోగిస్తూ ఉండగా ధిమి ధిమి నాదములకు అనుగుణంగా కదులుతున్నాయట. అందుకే ధిమి 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 ధిన్ ధిమి బంధురం మణి బంధురం నటంతం తం అంటారు అప్పయ్య దీక్షిత్ వారు. ఆ దివ్యమైనటువంటి ఆ నాదములకు అనుగుణంగా నర్తిస్తున్నటువంటి వాడు స్వామి నాట్యం చేస్తూ ఉంటే వాగ్దేవి ధృతవల్లకి శతముఖో వేణుం దదత్ పద్మజస్థాలో నిద్రకరో రమా భగవతి గేయ ప్రయోగాన్విత విష్ణు సాంద్ర మృదంగ వాదన పటుర్దేవా సమంతా శివం సేవంతే తమను ప్రదోష సమయే శంభుం మృడానీపతిం. వాగ్దేవి ధృతవల్లకి సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉండగా శతముఖో వేణుం, ఇంద్రుడు మురళిని మ్రోగించుతూ ఉండగా దదత్ పద్మజస్థాళః, బ్రహ్మదేవుడు తాళం వేస్తూ ఉండగా ఆ తాళానికి అనుగుణంగా విష్ణు మృదంగం మ్రోగించుతూ ఉండగా లక్ష్మీదేవి గానం చేస్తూ ఉండగా నాట్యం చేస్తున్న పరమేశ్వరుని నమస్కరిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ పతంజలి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళలో శకుంతరథ బర్హిరథ నందిముఖ దంతిముఖ భృంగిరిటి సంఘ నికటం. శకుంతరథుడు అంటే పక్షినే రథంగా కలవాడంటే ఎవరండి? విష్ణువు. బర్హిరథ అంటే నెమలిని రథంగా కలవాడు అనగా కుమారస్వామి. దంతిముఖుడు అంటే గణపతి. ఇక నంది, భృంగి, రిటి మొదలైన వారందరూ, భృంగి రిటి వీళ్ళందరూ కూడా ప్రమధుల్లో ప్రముఖులు. వీళ్ళందరూ ఉండగా వీరితో పాటు సనంద సనక ప్రముఖ వందిత పదం, సనక సనందనాథులు కూడా అక్కడుండి నమస్కరిస్తున్నాడు. మురళిని మ్రోగించుతూ ఉండగా దదత్ పద్మజస్థాళః, బ్రహ్మదేవుడు తాళం వేస్తూ ఉండగా ఆ తాళానికి అనుగుణంగా విష్ణు మృదంగం మ్రోగించుతూ ఉండగా లక్ష్మీదేవి గానం చేస్తూ ఉండగా నాట్యం చేస్తున్న పరమేశ్వరుని నమస్కరిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ పతంజలి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళలో శకుంతరథ బర్హిరథ నందిముఖ దంతిముఖ భృంగిరిటి సంఘ నికటం. శకుంతరథుడు అంటే పక్షినే రథంగా కలవాడంటే ఎవరండి? విష్ణువు.
బర్హిరథ అంటే నెమలిని రథంగా కలవాడు అనగా కుమారస్వామి, దంతిముఖుడు అంటే గణపతి, ఇక నంది, భృంగి, రిటి మొదలైన వారందరూ, భృంగి రిటి వీళ్ళందరూ కూడా ప్రమదుల్లో ప్రముఖులు. వీళ్ళందరూ ఉండగా వీరితో పాటు సనంద సనక ప్రముఖ వందిత పదం, సనక సనందనాథులు కూడా అక్కడుండి నమస్కరిస్తున్నారు. ఎవరు లేరో చెప్పండి ఇక్కడ. అందరూ అక్కడుండి చూస్తున్నారు. ఇటువైపు యోగులు, వేదాంతులు, అటు దేవతలు, ఇటు ఋషులు, ప్రమదగణాలు అందరూ కూడా దివ్యమైన నాట్యాన్ని చూస్తూ ఉండగా అది చూసినటువంటి వ్యాఘ్రపాద పతంజలు పరవశించి పరమేశ్వరుని యొక్క అపూర్వమైన దయకి ఆనంద తుందిల మనస్కులై పునఃసమధితవు తత్ర మౌళిబద్ధ నిజాంజలి, వారు ఆనంద పారవశ్యంతో రెండు చేతుల్ని తలపై పెట్టుకుని హర్షాశ్రుపూర్ణయనవు హృష్యపులక భూషణవు, ఒళ్ళంతా పులకించిపోయి కళ్ళ నుంచి ఆనందాశ్రువులు రాలుతూ ఉండగా వాచామ గోచరమైన ఆనంద సాగరంలో మునిగిపోయి కొంతసేపటికి తెప్పరిల్లి ఆ స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ వ్యాఘ్రపాదుడు పతంజలి చేసినటువంటి స్థుతి, నమోస్విదమనంతాయ జగదానంత హేతవే, నమో నటాయ నాథాయ నాట్యవేద విధాయిని, నమో పరావరజ్ఞాయ పరాత్పర సరాయ చ పరమాత్మ స్వరూపాయ భవాయ భవహారిణి, నమో గుణాయ గుణిని నమః కైవల్య హేతవే, నమస్త్రిసవంజాయ నమస్త్రిపురహారిణి, నమో భసితభూషాయ నమశ్చంద్రార్ధధారిణి, నమశ్యామార్ధదేహాయ నమో నాగేంద్రహారిణి, నమో మహ్యంబువాయువగ్ని పుష్పవత్ఖాత్మరూపిణి, నమో వేదాంత వేద్యాయ నమో నాదాంతముత్తయే. ఇక్కడంతా కూడా నమ్మకంలా నమస్కారంతో పరమేశ్వరుని స్థుతిస్తున్నారు. ఇందులో శివతత్వ ప్రతిపాదనంతా కనిపిస్తున్నది, శివ రూప సౌందర్య వర్ణన ఉన్నది. అదేవిధంగా నమో మహ్యంబువాయువగ్ని పుష్పవత్ఖాత్మరూపిణి, ఈ ఒక్క పాదంలో అష్టమూర్తుల్ని చెప్పారండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజమాని అనబడే 8 రూపాలతో ప్రకాశిస్తున్న అష్టమూర్తి స్వరూపుడైన ఓ నటరాజా వేదాంత వేద్య నాదాంతమూర్తినికి నమస్కారము. నమో నారాయణార్చ్యాయ నమో నరకహారిణి, నమో నారద గీతాయ నమో నందింతాయ చ, నమో దభ్రసభేశాయ నమో దహరవాసిని, నమో దక్షాధ్వరహృతే నమో దైత్యాంధ్రహారిణి, నమస్త్రైలోక్యనాథాయ శ్రీకంఠాయ నమో నమః, నమ శివాయ శాంతాయ నమః కళ్యాణదాయిని. ఈ స్తోత్రం క్లుప్తంగా కనిపిస్తున్నప్పటికీ విశిష్టమైనటువంటి స్తోత్రము. దీనిని వ్యాఘ్రపాదులు పతంజలి ఉభయులు కూడా చేసి ఆ 2 చేతులు దోయిలించి దయామయుడైన నటరాజుని నమస్కరిస్తూ ఉన్నారు. మొత్తం అక్కడంతా కూడా ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క ఆ దివ్యమంగళ విగ్రహంలో ఉన్నటువంటి తత్వాన్ని మనం క్రమంగా భావన చేద్దాం. ఒకవైపు డమరకం, మరొక వైపు అగ్ని, ఇటువైపు అభయహస్తం, మరొక వైపు డోలాహస్తం అంటారు దీన్ని, డోలాహస్తం. ఎత్తినటువంటి పాదములు 2 ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఏమిటి ఇద్దరు కనబడుతున్నది? అంతేగా దాని చుట్టూ ఒక వలయం ఉంది. మీ నటరాజ విగ్రహంలో వలయం ఉంది. నిజానికి వీటన్నిటికీ మూలం మనకి చిదంబరంలో ఉన్నటువంటి నటరాజ విగ్రహమే. పైగా పాశ్చాత్యులకు కూడా అత్యంత ఆకర్షణీయ ఈ విగ్రహం. దీని గురించి వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటే పరవశించిపోతాం, అంత అద్భుతంగా వర్ణించారు. అలాగే జెరిల్ డి అని ఒక ఆమె ఆ మధ్యకాలంలో రష్యా నుంచి వచ్చి ప్రపంచ నాట్య శాస్త్రం గురించి పరిశోధన చేస్తూ భారతదేశానికి వచ్చింది. ఆవిడ భారతదేశపు నాట్య శాస్త్రాలు పరిశీలించి ఆమె అన్నది ఒకటే మాట, ఇతర దేశాల్లో నాట్యాలు వినోదాన్ని కలిగించవచ్చు కానీ భారతదేశంలో నాట్యాల్లో కూడా యోగం కనిపిస్తోంది అని ఆమె అన్నమాట. అంటూ ఒక విశేషాన్ని చెప్పింది. అందులో నటరాజ రూపం గురించి ఆవిడ ప్రత్యేకించి రాస్తూ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ అల్టిమేట్ రిథమ్ అన్నది. అది అంటే సంపూర్ణ లయకి ఒక సాకారమే నటరాజు అని. అదేవిధంగా కెనెత్ ఫోర్డ్ ఆయన ఒక మాట చెప్పాడు, నటరాజ నాట్యం అంటే ది ఎనర్జీ డ్యాన్స్ ఇన్ ఎవరీ సబాటమిక్ మ్యాటర్ అని రాశాడు మహాత్ముడు. అంతకుముందు ఫ్రిడ్జాఫ్ కాప్రా చెప్పిన విషయం కూడా మీకు చెప్పడం జరిగింది. పాశ్చాత్యులు చెప్పిన ఎందుకంటే చెప్తారనొచ్చు, ఆయన విశ్వేశ్వరుడు, అందరికీ కావలసిన వాడు. ఎవడు లోతుగా చూస్తాడో వాడికి కనబడతాడు. లోతుగా చూసేవాడు ఈ దేశంలో పుట్టాలని లేదు కదా, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు. అందుకే ఫ్రిడ్జాఫ్ కాప్రా అణువుని బాంబార్డ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఆ పాయింట్లన్నిటినీ కూడా ఆయన నోట్ చేసుకుని ఒక గ్రాఫిక్గా రాసుకున్నాడు. ఆయన డయాగ్రామ్గా తయారు చేసుకున్నాడు. ఆయన దానిని తన జేబులో పెట్టుకుని ఒక మ్యూజియంకి వెళ్ళాట. అమెరికాలో జరిగిన ఘటన ఇది. ఆ వెళ్ళినప్పుడు అతనికి ఆశ్చర్యకరంగా నటరాజ విగ్రహం కనబడింది. అక్కడ మ్యూజియంలో ఉంది. ఇది ఎక్కడిది అన్నాడు, భారతదేశాన్ని అన్నారు. దానితో చాలా ఆశ్చర్యకరమైన విశేషం కలిగింది. నేను అణువులో కదిలే చైతన్యాన్ని ఒక డయాగ్రామ్గా రాసుకున్నాను, దానికి తగ్గ స్వరూపం ఇదే అన్నాడు ఆయన. అది చిత్రం చూడండి, అణువులో కదిలే చైతన్యానికి తగ్గ స్వరూపమే. అక్కడి నుంచి భారతదేశానికి వచ్చి ఆయన చాలా పరిశోధన చేసి ఇటు నుంచి చైనాకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలను కూడా పరిశీలించి ప్రాచ్య దేశాల్లో ఉండే తాత్వికత మీద అద్భుతమైనటువంటి పరిశోధన చేసి అతను గ్రంథం రచించాడు. దాని పేరు తావో ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకం. దానిలో ప్రత్యేకించి ఆయన కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని చాలా విశేషమైనటువంటి
రచన అందులో చేశాడు. అందులో ఆయన ఒక సముద్ర తీరం దగ్గర నేను కూర్చున్నప్పుడు నాకు కలిగిన అనుభూతి ఇది అని చెప్తాడు. ఆ సముద్రంలో కెరటాలు కదులుతూ వస్తూ ఉన్నాయట. అది చూస్తుండగానే అనిపించింది ఇందులో ఏదో ఒక లయ ఉంది అని. దానికి తోడు తనని తాకి వెళ్ళి గాలి కెరటం వెళ్ళిందిట. ఆ గాలి కెరటంలో కూడా ఒక లయం ఉంది అన్నాడు. దానికి తోడు ఆ పైన పక్షులు రెక్కలు అల్లార్చుతూ వెళుతూ ఉంటే దానిలో కూడా ఒక లయ ఉంది అన్నాడు. అంతెందుకు, నా ఊపిరి కదలికలో ఒక లయ ఉంది, నా శరీరంలో ప్రచనువులో ఒక లయ ఉన్నది, చూస్తూ ఉంటే నా ప్రక్కన ఉన్నటువంటి ఇసుకలో రాయిలో కూడా లయ ఉంది అన్నాడు. అక్కడ బీయింగ్ ఏ ఫిజిసిస్ట్ అని ఒక మాట అంటారు ఆయన. ఒక భౌతిక శాస్త్రవేత్తగా నాకు తెలుసు బయట కనబడేటువంటి ఈ జడ పదార్థాల్లో కూడా నిరంతరం కదలిక ఉంటుంది, అణువుల కదలిక ఉంటుంది, కనుక అన్ని చోట్ల లయ ఉంది. దీన్ని బట్టి అక్కడో లయ ఇక్కడో ఒక లయ లేదు, అంతటా ఉన్నది ఒక లయ, అందులో నేను కూడా ఒక భాగమే. విశ్వమంతా ఒకే లయ, దానిలో నేను కూడా ఒక భాగమే. విశ్వమంతా ఉన్న ఈ మహాలయ ఏది ఉన్నదో ఆ లయే దాని గురించి చెప్తాడు. ఈ లయ గురించి నేను భావించగానే ఇంతవరకు నేను ల్యాబొరేటరీల్లోనూ డయాగ్రాముల్లోనూ చూసినటువంటిది అప్పుడు నాకు అనుభవానికి వచ్చినది. నా ఊపిరిలో నా గుండె చప్పుడులో కూడా ఆ లయనే విన్నాను. విశ్వమంతా ఏ లయ ఉన్నదో ఆ లయనే నేను విన్నాను. ఎట్ దట్ మూమెంట్ ఐ ఫెల్ట్ ఇట్ సౌండ్ అన్నాడు ఇక్కడ. ఐ ఫెల్ట్ ఇట్ సౌండ్, ఐ సా ఇట్స్ రిథమ్ అంటాడు. ఆ లయను చూశాను, ఆ శబ్దాన్ని అనుభవించాను నేను. అప్పుడు నాకు తెలిసింది దట్ ఈస్ ద కాస్మిక్ డాన్స్ ఆఫ్ శివ, ది లార్డ్ వర్షిప్డ్ బై హిందూస్ అని రాశాడు. ఇదే ఆయన రచించినటువంటి మాటలు. యథార్థం ఇంకా చాలా విస్తారమైన విశేషం ఉన్నది. అంటే దర్శించే దృష్టి మనకు ఉండాలి, కానీ ఆ నటరాజు విశేషం ఎలా గోచరిస్తున్నదో చూడండి. కనుక విజ్ఞాన శాస్త్రం పండిపోతే ఆధ్యాత్మిక శాస్త్రం అవుతుంది, ఇది తెలుసుకోండి. విజ్ఞాన శాస్త్రం పండితే అదే తత్వశాస్త్రం, పండని విజ్ఞాన శాస్త్రమే నాస్తికత, అది గుర్తుపెట్టుకోండి. కనుక విజ్ఞాన శాస్త్రాన్ని నాస్తికంగా పచ్చిగా ఉంచివద్దు, పండించండి. అది అలాగా గమనించిన వాళ్ళు ఉన్నారు. ఇలా నటరాజు యొక్క విగ్రహంలో పాశ్చాత్య ధోరణి ముందు చెప్పాను, ఎందుకంటే కొంచెం ఏకాగ్రంగా వింటామని. అయితే ఈ ఆగమశాస్త్ర విశేషములన్నీ చూసినట్లయితే విశ్వమంతా జరిగే ఒక లయంతా కలిపితే శివశక్తి, అంతే కదండి. ఈ శివశక్తిని మనం ఒక చోట చూపిస్తూ ఒక చక్రాకృతులు దర్శిస్తే అదే శ్రీచక్రం. 6 చక్రాల పేర్లు చెప్పాను, గుర్తుంటుంది. దహర చక్రం, చిదంబర చక్రం, శ్రీచక్రం అని. ఒత్తిదే ఒకటే చక్రం, అది దాని పేరే శ్రీచక్రం. శ్రీచక్రమే దహర చక్రం, అదే చిదంబర చక్రం. ఇదంతా దానిలోనే ఉన్నాడు, ఒక్క శ్రీచక్రంలోనే. కనుక శ్రీచక్రం ఆశ్చర్యకరంగా ఉంటుంది. పరిశీలిస్తూ ఉంటే విశ్వ విన్యాసం అంతా అందులో కనిపిస్తున్నది. ఆ శ్రీచక్రం యొక్క స్వరూపమే నటరాజ ఆకారం, ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీచక్రం యొక్క సంపూర్ణ తత్వాన్ని మీరు ఒక రూపకల్పన చేస్తే అదే నటరాజ విగ్రహంగా